నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వాతంత్ర పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఈ స్వాతంత్ర పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా మనకు ఇండియన్ హిస్టరీలో జాతీయోద్యమం అనేటువంటిది కనుక మనం నేర్చుకున్నట్లయితే, లేదా బ్రిటిష్ వారి రాక, యూరోపియన్ల రాక దగ్గర నుంచి చూసినట్లయితే పూర్తిగా 1947 వరకు ఉన్నటువంటి ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కనుక నేర్చుకున్నట్లయితే దాదాపు మనకు దీంట్లో ఒక 70% వరకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లింకప్ చేస్తూ చదివితే మనకు చాలా చక్కగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ముందుగా ఇక్కడ భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది 1600 సంవత్సరంలో స్థాపించడం అనేటువంటిది జరిగింది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్థాపించడం జరిగింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే తూర్పు దేశాలతో వర్తకం నిర్వహించడం. తూర్పున ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలతో వ్యాపారాన్ని, వర్తకాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈస్ట్ ఇండియా ఎక్కడి నుంచి అంటే మన ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజుల దగ్గర నుంచి అనుమతి పొందిన తర్వాత వర్తకానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో స్థాపించడం జరిగింది. మరి ఈ లక్ష్యం వచ్చేసి తూర్పు దేశాలతో వర్తకం నిర్వహించడము, వ్యాపారం నిర్వహించడము. మరి ఇక్కడ ఈ ప్లాసీ యుద్ధము, బక్సర్ యుద్ధాల ద్వారా దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించడం జరిగింది. అధికారాన్ని స్థాపించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వము ప్లాసీ, బక్సర్ యుద్ధాల ద్వారా. మరి రాజకీయ అధికారం దక్కించుకున్న తర్వాత కేవలము లాభార్జన కోసం మాత్రమే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారతదేశ పరిస్థితులను అర్థం చేసుకోలేదు, భారతదేశ పౌరులను గురించి అర్థం చేసుకోలేదు, భారతదేశ న్యాయ వ్యవస్థల గురించి కూడా పట్టించుకోలేదు. కేవలం భారతదేశ సంపదను ఇంగ్లాండ్కి, బ్రిటన్కి తరలించడానికి మాత్రమే ఇది ఎక్కువ మొత్తంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 2 యుద్ధాల ద్వారా ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసి లాభార్జన కోసము అహర్నిశలు కృషి చేస్తూ వచ్చింది. తర్వాత మధ్యలో చాలా మార్పులు జరిగాయి. ఇక 1858లో విక్టోరియా రాణి చట్టం ద్వారా భారత ప్రభుత్వము బ్రిటిష్ పార్లమెంట్ ఆధీనంలోకి వెళ్ళింది. 1858లో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నటువంటి ఈ భారతదేశము, ఈ రాజ్యాధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండేది. ఆ అధికారాన్ని రద్దు చేస్తూ ఫర్మానా జారీ చేసింది విక్టోరియా రాణి 1858లో. ఈ ఫర్మానా జారీ చేసి ఈ అధికార బాధ్యతను తన చేతుల్లో తీసుకుంది విక్టోరియా రాణి. ఓకేనా? భారత ప్రభుత్వ చట్టం ద్వారా. అప్పటి నుంచి విక్టోరియా రాణి ఆధ్వర్యంలో పరిపాలన అనేటువంటిది కొనసాగింది. చాలా మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఇక వలసవాదానికి ఒక ప్రతిబింబంగా నిలిచింది ఈ బ్రిటన్ ప్రభుత్వం అనేటువంటిది. ఈ బ్రిటన్ ప్రభుత్వము ఒక సంక్లిష్టమైన, విలక్షణమైనటువంటి ఉత్పత్తి విధానం అని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. వలసవాదానికి కేంద్రంగా నిలిచింది ఈ బ్రిటన్ ప్రభుత్వము. ముఖ్యంగా అంటే వర్తకం కోసం వచ్చి వర్తకం స్థాపించి మెల్లమెల్లగా రాజ్యాధికారాన్ని హస్తం చేసుకోవడమే ఇక్కడ వలసవాదం అని చెప్పవచ్చును. అంటే వేరే ప్రాంతం నుంచి వలస వచ్చి ఆ ప్రాంతం పైన అజమాయిషి చెలాయించి రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేసుకోవడమే వలసవాదం అని చెప్పవచ్చును. ఈ వలసవాదం అనేది ఒక సంక్లిష్టమైన, విలక్షణమైన ఉత్పత్తి విధానం అని చెప్పేసి బిపిన్ చంద్రపాల్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక ఈ ఆర్థిక వ్యవస్థను కనుక మనం నేర్చుకోవాలనుకుంటే ఈ వివిధ దశల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి బ్రిటిష్ ఇండియా వివిధ దశలు చూసినట్లయితే దీన్ని 3 దశలుగా విభజించవచ్చు బ్రిటిష్ ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థను. మొదటి దశగా చూసినట్లయితే 1757 నుంచి 1813 మధ్య ఉన్నటువంటి దశనే మొదటి దశగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి మొదటి దశలలో ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వము ఈ వర్తకము, దోపిడీకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది. అంటే వర్తకాన్ని నిర్వహించాలి, వ్యాపారాన్ని నిర్వహించాలి భారతదేశంలో. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి సంపదను ఇంగ్లాండ్కి తరలించుకు వెళ్ళాలనేటువంటి ప్రధాన ఈ లక్ష్యాలపైన దృష్టి కేంద్రీకరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఈ భారత వ్యాపారం పైన గుత్తాధిపత్యం సంపాదించి అహర్నిశల సంపదని ఇంగ్లాండ్కి తరలించుకుపోవడానికి మాత్రమే ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ బెంగాల్పై పట్టు సంపాదించడం జరిగిందో కంపెనీ, బెంగాల్పై పట్టు సంపాదించడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు భారతదేశ ఆర్థిక వనరుల పైన
పూర్తిగా పట్టు సంపాదించడం అనేటువంటిది జరిగింది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా. సో అంటే బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆ వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఎప్పుడైతే వీటిపైన పట్టు సంపాదించిందో ఆ తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్థిక వనరుల పైన పట్టు సంపాదించడం అనేటువంటిది జరిగింది. మరి బెంగాల్ పైన పూర్తి పట్టు సంపాదించిన తర్వాత బెంగాల్ సంపదను బ్రిటన్ కి, ఇంగ్లాండ్ కి తరలించుకుపోయారు ఈ బ్రిటిష్ వారు. దీంట్లో భాగంగా బెంగాల్ ఆదాయంలో సుమారు 33% ఆదాయాన్ని, వనరులను, సంపదను బ్రిటన్ కి తరలించడం జరిగింది. సో ఇంగ్లాండ్ యొక్క మొత్తము ఆదాయంలో 2% ఆదాయము బెంగాల్ నుంచి బ్రిటన్ కి తరలించుకుపోయింది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు చాలా గొప్పనైనటువంటివి, సో అభివృద్ధి వేగంలో నడుస్తున్నటువంటివి. సో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పరిశ్రమలు అనేటువంటివి భారతదేశంతో పోటీ పడలేవు ఈ మొదటి దశలో. ఇక రెండవ దశ చూసినట్లయితే 1813 నుంచి 1860 వరకు రెండవ దశగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ 1813లో చార్టర్ చట్టం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. 1813 చార్టర్ చట్టం మనకు కనిపిస్తుంది. ఈ 1813 చార్టర్ చట్టం ప్రకారము కంపెనీ అధికారం తొలగించి స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని అమలుపరచడం అనేటువంటిది జరిగింది. ఈ 1813 నుంచి 1833 మధ్య ప్రాంతంలో స్వేచ్ఛ వ్యాపార విధానం అనేటువంటిది అమలుపరచడం అనేటువంటిది జరిగింది. ఇలా స్వేచ్ఛ వ్యాపార విధానం అమలుపరచడం అంటే ఎవరైనా భారతదేశానికి వచ్చి స్వేచ్ఛగా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు భారతదేశంతో అని చెప్పేసి ఇక్కడ స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని అమలుపరిచారు ఈ 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టం ద్వారా. ఇక భారతదేశం నుండి నల్లమందు, ముడిపత్తి, ఇనుము, సిల్క్ ఇవి ఎగుమతి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. భారతదేశం నుండి నల్లమందు, ముడిపత్తి, ఇనుము, సిల్క్ ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఈ బ్రిటిష్ కి సంబంధించినటువంటి అధికారులు. ఇంకా బ్రిటిష్ నూలు వస్త్రాల దిగుమతి విలువ 1813లో 1,10,000 పౌండ్లు ఉన్నాయి. 1813లో ఇక్కడ నూలు వస్త్రాల దిగుమతి విలువ 1,10,000 పౌండ్లు ఉండగా 1856 నాటికి అది 63 లక్షలకు చేరింది. 1856 నాటికి అది 63 లక్షలకి చేరడం అనేటువంటిది జరిగింది. అంటే 1,10,000 పౌండ్లు 63 లక్షలకు చేరింది. ఇక్కడ 1813, ఇక్కడ 1856. సో చూడండి ఎన్ని సంవత్సరాల తేడా ఉంది, ఎంత మొత్తంలో ఎన్ని లక్షల ధనాన్ని మీరు ఇంగ్లాండ్ కి తరలించుకోవడం అనేటువంటిది జరిగిందో మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చును. ఇక మళ్ళీ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే 1825 నుంచి భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లాండ్ కి తరలించుకుపోయి ఇంగ్లాండ్ లో అమ్మాలనుకుంటే సో అక్కడ సుంకాన్ని విధించడం జరిగింది. దాదాపుగా ఆ సుంకం అనేటువంటిది 30 నుంచి 70% విధించడం జరిగింది. కానీ ఇంగ్లాండ్ లో తయారైనటువంటి వస్తువులను భారతదేశంలో అమ్మడానికి ఎలాంటి సుంకాన్ని విధించలేదు. అంటే భారతదేశ వస్తువులు ఇంగ్లాండ్ లో అమ్మడానికి అందరూ భయపడడంతో ఈ శిస్తు కట్టలేక మరి ఈ వ్యాపారం అనేటువంటిది మందగించింది. మరి బ్రిటన్ లో ఉన్నటువంటి ఆ వస్తువులు భారతదేశంలో సుంకం లేకుండా అమ్మడానికి అంగీకారం తెలపడంతో సో విచ్చలవిడిగా వారి యొక్క సరుకులు మన భారతదేశంలో అమ్మడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఈ బ్రిటిష్ పెట్టుబడిదారి విధానము సక్రమంగా సాగాలంటే ఇండియా తరపు నుంచి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఉండకూడదంటే ఆ భారత న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సో మూలంగా దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వ్యాపారానికి ఆటంకం కలగకుండా వాళ్ళకి మద్దతుగా న్యాయ వ్యవస్థ ఉండాలని, వాళ్ళకి అనుకూలంగా న్యాయ వ్యవస్థ ఉండాలని చెప్పేసి 1860లో ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షా స్మృతిని ఏర్పాటు చేశారు. 1859లో ఇండియన్ పీనల్ కోడ్ పౌర శిక్షా స్మృతిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో విద్యా వ్యవస్థను ప్రోత్సహించాలి. వారి యొక్క పరిశ్రమలు ఇక్కడ చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. మరి పరిశ్రమల్లో ఇండియా వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి వీరు పన్నాగాలు పన్నడం అనేటువంటిది జరిగింది. పైగా మోడర్న్ జనరేషన్ గా వారి యొక్క విలాసవంతమైన జీవితాలకి మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు కూడా అలవాటు పోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళ యొక్క దినచర్యలను మన ఇండియాకి సంబంధించినటువంటి విద్యావంతులు పాటించడానికి ఆర్నిశలు కృషి చేయడంతో వారి యొక్క ఆ సరుకులకి, వారి యొక్క
అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు సరుకులు ఉంటాయో వాటికి భారతదేశంలో విపరీతమైనటువంటి డిమాండ్ కలగడం జరిగింది. కారణం మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యావంతులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి 1813లో ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి వాళ్ళ యొక్క పరిశ్రమలలో మన ఇండియన్స్ చేతనే ఉద్యోగాలలో నియమింపజేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మరి మన వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి 1813లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి మరి అతి తక్కువ వేతనానికి ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి మన వాళ్ళ చేత పనులు చేయించుకోవడం అనేటువంటిది జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమలు. మరి దీంట్లో భాగంగానే 1853లో రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే మార్గము ముంబై నుండి థానే వరకు వేయడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే బ్రిటిష్ లో ఉన్నటువంటి వస్తువులు మన భారతదేశంలోకి ప్రవేశించడానికి ఎలాంటి సుంకాలు లేవు. కానీ మన భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు బ్రిటన్ లో ప్రవేశపెట్టడానికి 30 నుంచి 70% శిస్తును వసూలు చేయడం జరిగింది. ఇక స్వేచ్ఛ వ్యాపారంలో భారతదేశ ఓడరేవులు మార్కెట్లు అన్ని కూడా బ్రిటిష్ ల పరమైపోయాయి, బ్రిటిష్ వారి పరమైపోవడం జరిగింది. సో ఇక ముఖ్యమైనటువంటి సాధారణ పరిపాలన కావచ్చు, న్యాయ విచారణ కావచ్చు, పోలీస్ వ్యవహారాలు బ్రిటిష్ వారి రక్షణ కోసము రూపొందించబడ్డాయి. పూర్తి గుత్తాధిపత్యం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక ఇండియన్స్ ని బానిసలుగా చూడడం అనేటువంటిదిగా వీరు మొదలు పెట్టడం జరిగింది. డిఆర్ గాడ్గిల్ ప్రకారము బ్రిటిష్ పాలనలో భారత పరిశ్రమలు నాశనమయ్యాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. బ్రిటిష్ పాలనలో భారత పరిశ్రమలు నాశనమయ్యాయని డిఆర్ గాడ్గిల్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి బ్రిటిష్ పాలనలో భారత పరిశ్రమలు ఎందుకు నాశనం అయ్యాయంటే అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఏంటి అంటే ఈ బ్రిటిష్ పాలన భారతదేశంలో నెలకొల్పడం, అంటే బ్రిటిష్ యొక్క పరిపాలన భారతదేశంలో స్థిరంగా నెలకొల్పడం వల్ల వారు భారతదేశ వ్యాపారం పైన తక్కువ దృష్టి కేంద్రీకరించి బ్రిటన్ వ్యాపారం పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నెక్స్ట్ బ్రిటన్ లో తయారయ్యేటువంటి ముడి సరుకుల పైన ఎలాంటి సుంకాన్ని భారతదేశంలో విధించలేదు. కానీ భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు ఇంగ్లాండ్ లో అమ్మాలంటే అక్కడ సుంకాన్ని విధించారు. కాబట్టి ఇక్కడ వారి యొక్క వ్యాపారము స్వేచ్ఛగా జరిగితే మన వ్యాపారం అనేటువంటిది కుంటుపోవడం జరిగింది. అంతేకాకుండా 30 ఏళ్లలో భారతదేశంలో ఉన్నటువంటి మనిషికి లభించేటువంటి ఆహారంలో 29% తక్కువ ఆహారం అనేటువంటిది లభించడము జరుగుతుంది. ఈ రకంగా ఆర్థిక పరంగా తరతరాలుగా వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి ప్రవేశించడం జరిగిందో అప్పటి నుంచి మొదలు అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చేంత వరకు కూడా వివిధ రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో తంతి తపాల వ్యవస్థ కావచ్చు, భారతదేశంలో రైల్వే మార్గాలు కావచ్చు, ఓడరేవుల నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ బ్రిటిష్ వారు చేపట్టడం జరిగింది. వీటి యొక్క దాగి ఉన్నటువంటి ఒక ప్రధానమైన రహస్యం ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి సంపదని ఇంగ్లాండ్కి తరలించుకుపోవడమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు.